మీ 2 చేతులు, 2 కాళ్ళని కొద్ది రోజులు బాగా స్ట్రెచ్ చేయండి. అంటే బాగా చాచండి. ఆ తర్వాత అవి పొడవవుతాయంటే మీరు నమ్ముతారా? అయితే ఇది నిజమని చెప్పే ఒక థియరీ ఏంటో తెలుసా మీకు? అదే లామార్కిజం. ఎవల్యూషన్‌కి సంబంధించిన ఫేమస్ థియరీలో ఒక థియరీ ఏంటంటే లామార్కిజం. దీన్ని జీన్ బాప్టిస్ట్ లామార్క్ అనే సైంటిస్ట్ ప్రతిపాదించడం వల్ల దీనికి లామార్కిజం అనే పేరొచ్చింది. అయితే ఈ థియరీ ఎవల్యూషన్ గురించి ఏం చెప్తుంది? జీవుల్లో మార్పులు ఎలా వచ్చాయో ఈ థియరీ ఏం చెప్తుందంటే చూడండి. దీంట్లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ యూజ్ అండ్ డిస్యూజ్. సెకండ్ వన్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్. ఫస్ట్ వన్ యూజ్ అండ్ డిస్యూజ్ అంటే మీ బాడీలో ఏదైనా ఒక పార్ట్ని మీరు ఎక్కువగా యూజ్ చేస్తున్నారనుకోండి, అది డెవలప్ అవుతుంది. మీరు ఏదైనా ఒక బాడీ పార్ట్ని అసలు యూజ్ చేయట్లేదు అనుకోండి, అది గ్రాడ్యువల్గా క్షీణించిపోతుంది, డిసపియర్ అవుతుంది. ఇది లామార్కిజం చెప్పే థియరీ. ఇంకొకటి సెకండ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ అంటే ఒక జీవి తన జీవిత కాలంలో సంపాదించుకున్న ఈ డెవలప్డ్ క్యారెక్టర్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవుతాయి. నెక్స్ట్ వాళ్ళ తర్వాత తరాలకు కూడా అవి పాస్ అవుతాయి అని చెప్తారు. అయితే ఈయన దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. అదేంటంటే జిరాఫీ మెడ. ఒకప్పుడు పూర్వకాలంలో జిరాఫీస్‌కి కావాల్సిన ఫుడ్ బాగా దొరికినంత వరకి అవి మేకల్లాగానే భూమి పైన ఉండేవంట. కానీ తర్వాత కాలంలో వాటికి ఫుడ్ అనేది సరిగ్గా దొరకకపోవడం వల్ల అవి చెట్ల ఆకులని తినడానికి వాటి మెడల్ని బాగా చాచడం వల్ల అవి ఎలాంగేట్ అయ్యాయని చెప్తారు. అయితే దీని